తిరుపతిలో నివాసం ఉంటూ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని 5-6 సంవత్సరాలైంది. దేవుడి పైన భక్తి లేక కాదు, తిరుమల పైన అక్కడ ఉన్న మెయింటెనెన్స్ చూసి విరక్తితో, అరే ఇటువంటి మెయింటెనెన్స్ దేవుడి దగ్గర వీళ్ళు ఇలా చేస్తుంటే ఎందుకు దేవుణ్ణి అక్కడికే వెళ్ళి చూడాలి, ఇంట్లో దండం పెట్టుకోవచ్చు, పక్కనే ఉన్న గుడికెళ్ళి వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చు, లేకపోతే మంగాపురం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవచ్చు, లేకపోతే ఇంటి బయట వస్తే నేరుగా కొండపైన శంకు చక్రాలు కనపడతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ స్వామివారికి దండం పెట్టుకుని తృప్తి పడుతుంటాను. కానీ తిరుమలకు వెళ్ళాలంటే మాత్రం అక్కడ మెయింటెనెన్స్ చూసి బాధేస్తుంది. ఈరోజు ఆన్లైన్ టికెట్ల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడినట్లు 48 కోట్ల కుంభకోణం శ్రీవాణి సేవా టికెట్లు జరిగింది. 1.5 నిమిషంలో టికెట్లు వదిలిన వెంటనే అమ్ముడైపోతున్నాయి, అసలు మాయమైపోతున్నాయి. 1.5 నిమిషంలో 800 టికెట్లు మాయమవటం అంటే ఇది ఖచ్చితంగా కుంభకోణం జరిగింది అని కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటల్లో 100% వాస్తవం ఉంది. ఎందుకు ఆన్లైన్ టికెట్లు ఇవ్వాలి? ఎందుకు నడకదారి భక్తులకు దర్శనం మనం కల్పించకూడదు? శ్రీవారికి నిజమైన భక్తుడు అంటే నడిచి వెళ్ళి క్యూ లైన్లో నిలుచుకుని అందరితో పాటు సామాన్యులతో పాటు దేవుణ్ణి దర్శించుకుంటే అతనికి ఆ శ్రీవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. విఐపి దర్శనాలు తీసుకుంటేనో 300 రూపాయల టోకన్లు, 10,000 రూపాయల టోకన్లు, లేకపోతే దళారుల చేత వేలకు వేలు పెట్టి దర్శనం టికెట్లు కొని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఖచ్చితంగా కష్టాలు పెడతాడు. దేవుడి పైన భక్తి ఉంటే నడిచి వెళ్ళాలి, క్యూ లైన్లో వెళ్ళాలి, అందరితో పాటు సామాన్యులతో పాటు ఆ దేవుణ్ణి దర్శించుకుని బయట రావాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా అంటే పూర్తిగా లేనే లేదు. ఆన్లైన్లో టికెట్లు అంటున్నారు, అది కూడా 3 నెలల ముందు ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు, సేవా టికెట్లు ఇస్తారు. కానీ ఎప్పుడు అప్లై చేసినా మనకు తగలదు. అక్కడ టికెట్లు 20వ తేదీ ఇస్తారు అంటే కేవలం ఆ 10 గంటలకు టైం ఇచ్చారంటే 10 గంటల 1 నిమిషానికి టికెట్లు మాయమైపోయి ఉంటాయి. ఆన్లైన్లో ఎలా మాయమవుతావో ఎవరికి తెలియదు. అరే చెన్నైలో ఎవరో ఒక అతను 300 రూపాయల టికెట్ మరో 300 తీసుకుని ఎప్పుడు కావాలన్నా ఇస్తాడట. 300కి ఇంకో 300 తీసుకుని ఎప్పుడు కావాలన్నా ఎవరికైనా టికెట్ అమ్ముతాడట. ఎవరో అంటున్నారు. చాలామంది ఇంటర్నెట్లో కొట్టిస్తూ ఉంటారు డబ్బులు తీసుకుని, వాళ్ళు మాత్రం ఎన్ని కావాలంటే అన్ని కొట్టిస్తారు. కానీ మనం ఆన్లైన్లో ఓపెన్ చేసి పేరు డీటెయిల్స్ పూర్తి చేసే లోపల టికెట్లు పూర్తి అయిపోయి ఉంటాయి. కేవలం 1.5 నిమిషం 2 నిమిషాల్లో ఆడ టికెట్లు ఉండవు. ఎందుకు ఆన్లైన్లో టికెట్లు ఇవ్వాలి? ఏం దేవుణ్ణి చూడాలనుకుంటే నేరుగా తిరుమలకు వచ్చి నడిచి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోలేరా? ఆన్లైన్లో ఎందుకు అమ్ముకోవాలి? భక్తులు ప్రేమతో వాళ్ళకు కలిగింది ఉండిలో వేసే ఆదాయం సరిపోదా దేవుడికి, దేవుడి మెయింటెనెన్స్కి? ఈరోజు పాలకులు ఆలోచించాలి. టికెట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు, అది వాస్తవం. ఆన్లైన్లో టికెట్ల పేరుతో ప్రతి టికెట్ అమ్ముకుంటున్నారు. రాజకీయ నాయకులకే సేవా టికెట్లు దొరుకుతాయి, వాళ్ళ కార్యకర్తలకే సేవా టికెట్లు దొరుకుతాయి. ఏదో ఒక రోజు తిరుమలలో ఆ దేవుడే ప్రజల్ని తిరుమల వరకు రప్పించి కొట్టుకుంటూ రాజకీయ నాయకులను కింద వరకు తరిమేసే రోజు, తిరుపతి పులిమేర్ల వరకు కొట్టుకుంటూ తరిమేసే రోజు ఖచ్చితంగా భవిష్యత్తులో త్వరలో వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో మీరు టికెట్ల పేరుతో నిమిషానికి 1000 టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే ఇది దందాగాక కుంభకోణం గాక ఇంకేంటని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఆన్లైన్లో టికెట్లు అమ్మాలి? దేవుణ్ణి దర్శించుకోవాలంటే నేరుగా తిరుమలకు రావాలి, తిరుపతి కింద నుండి నడిచి వెళ్ళాలి. మోకాలు నొప్పులున్న వయోవృద్ధులు, వికలాంగులు,
వాళ్ళు నేరుగా పైకి వెళ్ళాలి, వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయాలి. మిగతా వారందరికీ కూడా అక్కడ క్యూ లైన్ సర్వదర్శనానికి అక్కడే టికెట్లు ఇష్యూ చేయాలి. ప్రతి నిత్యం కూడా సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళి టికెట్ తీసుకొని వెంటనే దర్శనానికి వెళ్ళొచ్చు. ప్రతి సేవా టికెట్ కూడా కావాలంటే ఉదయం ఇన్ని గంటలకి, లేకపోతే ఒక రోజు ముందు సేవా టికెట్లు నేరుగా అక్కడే ఇవ్వాలి. అన్ని టికెట్లు కూడా ఒక టైమింగ్స్ మెయింటైన్ చేసి టికెట్లు ఇవ్వాలి. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఏ టయానికి టికెట్లు ఇస్తారో తెలియదు. ఎప్పుడో జనాన్ని బట్టి అక్కడ క్రౌడ్ను బట్టి టికెట్లు ఇచ్చేస్తారట. అది అర్ధరాత్రి అయినా సరే, పొగులైనా సరే, సాయంత్రం అయినా సరే, ఎప్పుడు టికెట్లు ఇస్తారో తెలియదు. ఒక టైమింగ్స్ లేదు. ఎప్పుడు క్రౌడ్ ఉంటే అంటే క్యూ లైన్లో వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు వెయిట్ చేస్తే ఎప్పుడో సాయంత్రం ఇస్తారనుకుంటా బహుశా. ఎందుకు ఆ కర్మ దేనికి? నేరుగా తిరుపతి నుండి కొండకెళ్ళేసి అక్కడే క్యూ లైన్లో టికెట్ తీసుకుని ఒకరోజు అక్కడే నిద్ర చేసి నెక్స్ట్ డే దర్శనం చేసుకుని భాగ్యం కల్పించండి పాలకులు. తిరుమల వచ్చిన వారికే టికెట్లని, క్యూ లైన్లో వచ్చిన వారికే దర్శన భాగ్యం కల్పిస్తాము అని కౌంటర్ పెట్టండి. ఆన్లైన్లో ఎందుకు టికెట్లు ఇవ్వాలి? ఆన్లైన్లో ఇలా ఎందుకు అమ్ముకోవాలి? మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఎవరు కూడా ఈ విధంగా దేవుడితో రాజకీయం చేస్తే సర్వనాశనం అయిపోతారు. దేవుడితో రాజకీయం చేసి మనం డబ్బు సంపాదించాలి అనుకుంటే డబ్బులు పెట్టి సేవా టికెట్లు కొనుక్కుని దర్శనానికి వెళ్తే మీకు పుణ్యం కాదు కదా, పాపం వస్తుంది మీకు, మీ కుటుంబ సభ్యులకి. దేవుడి పైన భక్తి ఉంటే నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళండి, సామాన్యులతో దర్శనం చేసుకుని బయట రండి. అందులో ఎంత ఆత్మతృప్తి ఉంటుందో, కంటి నిండా నిద్ర కూడా వస్తుంది. నిజంగా తిరుమలలో జరుగుతున్న దోపిడీ ఆన్లైన్ టికెట్ల పేరుతో, వాళ్ళ మెయింటెనెన్స్ పేరుతో, డబ్బున్న వాళ్ళకి దర్శనం, పేదలకు మాత్రం గంటల గంటలు ఆ క్యూ లైన్లో వేసేస్తారు. ఎప్పుడు టికెట్లు ఇస్తారో తెలీదు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఏదో ఒకరోజు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాలకుల్ని ప్రజల చేత తిరుపతి పొలిమేరలు దాటేంత వరకు ఖచ్చితంగా కొట్టిస్తాడు. అది నిజం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను.